హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ అంటే మోస్ట్ స్టైలిష్ మొబైల్ ఫోన్ ఆఫ్ 2020 అని చెప్పొచ్చు. ఒప్పో బ్రాండ్‌ది F17 మోడల్ ఇది. నాకు రివ్యూకి వచ్చింది 6+128 జీబీ వేరియంట్ ఇది. మీరు బాక్స్ పైన దాని పిక్చర్ కూడా చూడొచ్చు. ఇందులో 8 జీబీ ర్యామ్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. బాక్స్‌కి బోత్ సైడ్స్ మీకు ఒప్పో బ్రాండింగ్ ఉండేసి పై లేబుల్ పైన మీకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇది నాకు వాళ్ళు రివ్యూకి పంపించింది డైనమిక్ ఆరెంజ్ కలర్. ఇందులో బ్లూ, సిల్వర్ కూడా అవైలబుల్ ఉంది. 6/128 జీబీ వేరియంట్. కెమెరా రిజల్యూషన్స్ చూడొచ్చు. ఎంఆర్‌పీ 20,990 కానీ ఇది 17,990కి అవైలబుల్ ఉంది. ఇందులో 4015 mAh బ్యాటరీ ఉంది. ఇది అల్ట్రా స్లీక్ లెదర్ ఫీల్ బాడీ తోటి వస్తుంది. ఇంకా మీకు ఓలెడ్ డిస్ప్లే ఉంది. ఏఐ అల్ట్రా వైడ్ క్వాడ్ కెమెరా ఉంది. 30 వాట్స్ వూక్ ఫ్లాష్ ఛార్జింగ్ ఉంది. ఇంకా ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది ఇందులో. ఇంకా ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. కంప్లీట్ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అయిన యూనిట్. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీని ఫీచర్స్ ఇంకా ఇది మోస్ట్ స్టైలిష్ అన్నాను కదా, చూద్దాం అది ఎంత అంటే లుక్స్ అవి ఎట్లా ఉన్నాయో. నేను విన్నాను చాలామంది అన్నారు చూడ్డానికి చాలా బాగుందని చెప్పేసి. ఇది లోపల పై కవర్ స్లైడ్ చేస్తే మీకు ఇంకో వైట్ బాక్స్ పైన ఒప్పో బ్రాండింగ్ అన్ని సైడ్స్లో ఉండేసి మీకు మొబైల్ ఫోన్ నీట్గా పైన పెట్టేసి వచ్చింది. ఫస్ట్ మనము యాక్సెసరీస్ చూద్దాం. ఈ ఫోన్ తర్వాత మీకు డీటెయిల్గా చూపించేస్తాను. కింద మీరు చూడొచ్చు యాక్సెసరీస్ అన్నీ ఈ కింద బాక్స్లో ఉన్నాయి. ఇది ఒకటి పైన ప్యాకెట్ వచ్చింది. దానికి మీకు ఒక సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా బ్యాక్ సైడ్ పెట్టేసి ఉంది. ఇంకా లోపల మీకు డాక్యుమెంట్స్ ఒకటి కేస్ కూడా వచ్చింది, ట్రాన్స్పరెంట్ సాఫ్ట్ కేసు. ఇది డాక్యుమెంట్స్ ఒకసారి మీరు యూజ్ చేసే ముందు డీటెయిల్గా చదివేసుకోండి. కేస్ కూడా బాగానే ఉంది, ట్రాన్స్పరెంట్ కేసు. ఫోన్ ఈ కేస్ని చూస్తేనే చెప్పొచ్చు ఫోన్ ఎంత స్లీక్ ఉందనేది. కేస్ క్వాలిటీ అది చాలా బాగుంది. ఒప్పో బ్రాండ్వి కొంచెం ఫినిషింగ్, బిల్డ్ క్వాలిటీ అవి బాగానే ఉంటాయి. నేను వేరే అన్ని ప్రోడక్ట్స్ చూస్తూ ఉంటాను కదా, ఇదే అండి దాంతో వచ్చిన ఒప్పో బ్రాండ్ది మీకు వూక్ ఛార్జర్, ఫ్లాష్ ఛార్జర్. ఇది 30 వాట్స్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. కంపెనీ ఏం క్లెయిమ్ చేస్తుందంటే మీకు 70% ఛార్జ్ 30 మినిట్స్లో అయిపోతుంది. అంటే మీకు ఒక 45 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇంకోటి మీకు ఒక బేసిక్ ఇయర్ ఫోన్స్ వచ్చినాయి. అది బేసికే కానీ చూడ్డానికి లుక్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకా టైప్ సి కేబుల్ వచ్చింది దాన్ని ఛార్జ్ చేయడానికి, ఇంకా డేటా ట్రాన్స్ఫర్కి. టోటల్గా మనకు వచ్చిన ఐటమ్స్ ఇవి. ఇదండి ఒప్పో F17 స్మార్ట్ ఫోన్. అల్ట్రా స్లీక్ లెదర్ ఫీల్ బాడీ, 30 వాట్ వూక్ ఫ్లాష్ ఛార్జింగ్, ఓలెడ్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ అన్లాక్, ఏఐ అల్ట్రా వైడ్ క్వాడ్ కెమెరా. పైన కవర్ పైన అన్నీ రాసున్నాయి. ఈ కవర్ అంతా తీసేసి మీకు డీటెయిల్గా చూపిస్తాను. చాలా లైట్ వెయిట్ ఉంది. 163 గ్రామ్సే ఉంది. చూడ్డానికి అయితే బ్యూటిఫుల్ ఉంది. మీరు చూస్తున్నారు కదా కలర్ అది. ఇక్కడ డిస్ప్లేలో మీరు వాటర్ డ్రాప్ నాచ్ చూడొచ్చు. ఇది ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తోటి వస్తుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, ఇయర్ పీస్ చూడొచ్చు. ఇంకా పైన సైడ్స్లో చాలా థిన్ బెజల్స్ ఉన్నాయి. ఇంకా బాటంలో చిన్న ఏరియాలో కొంచెం పెద్దగా ఉంది బెజల్. ఇంకా ఓవరాల్ అయితే చేతిలో పట్టుకుంటే కంఫర్ట్ ఇంకా ఫీల్ సూపర్బ్ ఉంది. థిక్నెస్ వచ్చేసి ఓన్లీ 7.45 mm ఉంది. ఇక్కడ పవర్ బటన్ చూడొచ్చు. కంప్లీట్ ఒక షాంపెన్ గోల్డ్ ఫినిష్ ఉంది సైడ్స్లో అంతా. పైన సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ చూడొచ్చు. ఇంకా ఇక్కడ సైడ్ మీకు సిమ్ కార్డ్ ట్రే ఉంది. ఇంకా ఇటు వాల్యూమ్ రాకర్ బటన్స్ అవి కూడా చూడొచ్చు. ఈ ట్రే కూడా మీకు ఒకసారి తీసి చూపించేస్తాను. ఇందులో ట్రిపుల్ కార్డ్ ట్రే ఉంది. అంటే రెండు మీరు 4G నానో సిమ్లు వేసుకోవచ్చు. ఒకటి మైక్రో SD కార్డ్ వేసుకొని మీరు మెమరీ ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్ అయితే లుక్స్ అయితే సూపర్బ్ ఉంది. ఆరెంజ్ కలర్ చాలా నచ్చింది నాకు. ఇందులో మీకు వేరే బ్లూ ఇంకా ఇంకోటి సిల్వర్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. బాటంలో మీకు ఇక్కడ 3.5 mm హెడ్ ఫోన్ జాక్ చూడొచ్చు. ప్రైమరీ మైక్రోఫోన్, టైప్ సి పోర్ట్, ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్ కూడా చూడొచ్చు. ఓవరాల్ అయితే అల్ట్రా స్లీక్ అని చెప్పొచ్చు. మోస్ట్ స్టైలిష్ అని చెప్పినట్టే ఉంది ఇది. ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం లెదర్ ఫినిష్ ఉంది. అదే యాక్చువల్ లెదర్ కాదు, అది ప్లాస్టికే, కానీ లెదర్ లాంటి ఫినిష్ టెక్స్చర్ ఉంది. ఇక్కడ గోల్డ్ కలర్లో మీకు ఒప్పో బ్రాండింగ్ ఉండేసి చాలా అంటే చాలా స్టైలిష్ ఉంది. ఇంకా అంటే చేతిలో పట్టుకుంటే డెఫినెట్లీ మీ చేతిలో అది ఏం ఫోన్ అని అందరు చూసేలాగా అట్లా అట్రాక్టివ్ కలర్, అట్రాక్టివ్ లుక్స్, ఇంకా స్టైలిష్ ఫినిషింగ్ కూడా సూపర్ ప్రీమియం ఉంది. ఇక్కడ మీరు దాని ఎల్ఈడి ఫ్లాష్ కూడా చూడొచ్చు. క్వాడ్ కెమెరా సెటప్ కూడా చూడొచ్చు. ఇందులో వచ్చేసి మీకు 16 మెగాపిక్సెల్ f2.2 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ f2.2ది అల్ట్రా వైడ్ కెమెరా, ఇంకా 2 మెగాపిక్సెల్ది మీకు 2.4 మీకు మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ f2.4ది డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉంది. ఓవరాల్ నాకైతే అది లుక్స్ ఇంకా అది చేతిలో పట్టుకుంటే ఈ ఫీల్ ఉంది ఏదైతే ఉందో అల్ట్రా లైట్ వెయిట్ది, అది చాలా మస్త్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆన్ చేసేసి మీకు కంప్లీట్ సెటప్ చేసి ఇంకా రిమైనింగ్ వీడియో తర్వాత కంటిన్యూ చేస్తాను. ఇది యాక్చువల్‌గా ఒప్పో F17 నేను ఒక 2, 3 రోజులు వాడిన తర్వాత ఈ రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. మా ఇంట్లో ఈ ఫోన్ అందరికీ నచ్చింది. అందరూ నాకు కావాలి అంటే నాకు కావాలి అని అడుగుతున్నారు. చూస్తున్నారు కదా మీరు ఎంత స్టైలిష్‌గా ఉందో. ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే చూడొచ్చు. ఇది డిస్ప్లే సైజ్ 6.44 ఇంచ్ సూపర్ AMOLED. ఇది ఫుల్ HD ప్లస్ 1080x2400 రెజల్యూషన్ ఉంది. 20:9 ఆస్పెక్ట్ రేషియో ఉంది. 409 PPI ఉంది. ఇంకా 90.7% మీకు స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. బ్రైట్‌నెస్ బాగుంది. 600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. ఇంకా ఆన్ స్క్రీన్
స్నాప్‌డ్రాగన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ది మీరు పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఫాస్ట్ అండ్ అక్యురేట్ ఉంది. పర్ఫెక్ట్ ఉంది. నాకు డిస్‌ప్లే అయితే చాలా అంటే చాలా నచ్చింది. ఇవి అటెంప్ట్స్ అన్నీ ఓకే ఉన్నాయి. నాకు ఫింగర్ ప్రింట్ స్కానర్‌లో కూడా ఎక్కడ ఏమి అనిపియలేదు ప్రాబ్లమ్. ఇక్కడ మీరు దాని వాటర్ డ్రాప్ నాచ్ కూడా చూడొచ్చు. ఇంకా బెజల్స్ చాలా థిన్ ఉన్నాయి. ఇంకా దాని ఫ్రంట్ సెల్ఫీ కెమెరా చూడొచ్చు. ఇయర్ పీస్ కింద బాటమ్ సైడ్ మీకు చిన్‌లో కొంచెం ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది గానీ, ఓవరాల్‌గా మాత్రం ఫుల్లుగా స్టైలిష్‌గా డీసెంట్ ప్రీమియం లుక్స్ ఉన్నాయి. ఇది మొత్తం యూఐ అది కూడా బానే ఉంది ఇది. ఇదొచ్చేసి మీకు కలర్ ఓఎస్ 7.2 తోటొస్తుంది. ఆండ్రాయిడ్ 10 తోటొస్తుంది మొబైల్. ఇంకా స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉంది ఇందులో క్వాల్కామ్‌ది. ఇంకా మీరు పైనుంచి నోటిఫికేషన్స్ ప్యానెల్ అది చూడొచ్చు. వైట్ బ్యాలెన్స్ అక్యురేట్ ఉంది. బ్రైట్‌నెస్ నేను చెప్తున్నాను గదా! నేను మధ్యాహ్నం టైంలో ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అన్ని విండోస్ అన్నీ హాల్‌లో డోర్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. మీకు బ్రైట్‌నెస్ ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్ అది గూడా యాక్చువల్‌గా ఏంటంటే స్నాప్‌డ్రాగన్ 662కి బదులు ఇంకేదన్నా బెటర్ ప్రాసెసర్ ఇచ్చుంటే బావుండేదని నాకు అనిపించింది గానీ, ఒక నార్మల్ యూజర్‌కి డైలీ యూసేజ్‌కి దానికి అసలు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఎక్కడ ల్యాగ్ గానివ్వండి, మీకు ఎలాంటి ఏం ఇబ్బంది లేదు. యూఐ స్మూత్ ఉంది. ఇంకా యాప్ ఓపెనింగ్స్, క్లోజింగ్స్ అవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ నాకు అది ఓకే అనిపించింది. ఇప్పుడు ఒకసారి డిస్‌ప్లే సెట్టింగ్స్ కూడా మీకు చూపిచ్చేస్తాను. ఇక్కడ అడాప్టివ్ బ్రైట్‌నెస్ ఉంది. మీకు డార్క్ మోడ్, ఐ కంఫర్ట్, మీకు ఇంకా స్క్రీన్ మీరు ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. ఇంకా కలర్ టెంపరేచర్ మీరు మార్చుకోవచ్చు. కొంచెం నేను స్లైట్ అంటే సెంటర్ నుంచి కొంచెం రైట్‌కి పెడితే పర్ఫెక్ట్ అనిపించింది. ఇంకా మీకు ఇందులో వివిడ్ ఇంకా జెంటిల్ అని 2 మోడ్స్ ఉన్నాయి. వివిడే బెటర్ ఉంది. జెంటిల్ అంటే నార్మల్ మోడ్ లాగా స్టాండర్డ్ మోడ్ లాగా ఉంది. కొంచెం కలర్ సాచురేషన్ అది తక్కువ ఉంది అందులో. ఇంకా మీకు అబౌట్ ఫోన్‌లో ఇక్కడ అన్ని డీటెయిల్స్ చూడొచ్చు. ఇదొచ్చేసి మీకు కలర్ ఓఎస్ 7.2 తోటొస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 10 క్వాల్కామ్ మీకు 6115 మీకు సీపీయూ ఉంది. SM6115 అంటే స్నాప్‌డ్రాగన్ 662 అంటే 11 నానోమీటర్ టెక్నాలజీ పైన బేస్డ్ సీపీయూ ఉంది. ఇంకా ర్యామ్ 6 జీబీ మోడల్. ఇందులో 8 జీబీ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. 128 జీబీలోంచి మీకు 111 జీబీ ఫ్రీ స్పేస్ అవైలబుల్ ఉంది. ఇంకా కూడా కావాలంటే మీరు మైక్రో ఎస్‌డీ కార్డ్ ఏసుకొని మెమరీ ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. బ్యాటరీ అంటే 4015 మిల్లీ యాంపియర్ అవర్ బ్యాటరీ ఉంది గానీ, చాలా ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది. నేను చెక్ చేశాను. ఒక 45 మినిట్స్‌లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సూపర్ ఫాస్ట్ ఉంది. ఇంకా బ్యాటరీ బ్యాకప్ అంటే కొన్ని రోజులు యూజ్ చేస్తే చెప్పొచ్చు గానీ, ఒక నార్మల్ యూజర్‌కి మోర్ దాన్ ఎనఫ్ అది. ఇంకా ఇక్కడ కెమెరా యాప్ కూడా మీరు చూడొచ్చు. ఇందులో అల్ట్రా వైడ్ మోడ్ ఉంది. నార్మల్ మోడ్ ఉంది. మీకు డిజిటల్ జూమ్ ఉంది. నైట్ మోడ్ ఉంది. ఇంకా కెమెరా గురించి అంటే నేను కొన్ని శాంపిల్స్ అయితే లాస్ట్‌లో పెడతాను గానీ, ఇంకా ఫుల్ రివ్యూ వీడియోలో డీటెయిల్‌గా ఏమన్నా ఉంటే తర్వాత చెప్తాను. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ బ్లరింగ్ కోసం పోర్ట్రేట్ మోడ్ ఉంది. అది కూడా మీరు అక్కడ చూడొచ్చు. మోర్‌లో మీకు స్టిక్కర్, గూగుల్ లెన్స్, ఎక్స్‌పర్ట్ అంటే ప్రో మోడ్, పానోరామిక్ మోడ్, టెక్స్ట్ స్కానర్ ఉంది. ఎక్స్ట్రా హెచ్‌డీ, స్లో మోషన్ ఇంకా టైమ్ ల్యాప్స్ ఉంది. కెమెరా అంటే ఓకే ఉంది. కలర్స్ అవి ఓకే ఉన్నాయి గానీ, ఇంకొంచెం బెటర్ ఉంటే బావుండేది. ఫిల్టర్స్ ఉన్నాయి. చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా మీకు సెట్టింగ్స్‌లో వేరే వీడియో రెజల్యూషన్స్ అవి కూడా ఒకసారి చూపిచ్చేస్తాను. వీడియో అంటే మీకు ఓన్లీ ఫుల్ హెచ్‌డీ వరకే సపోర్ట్ ఉంది. ఫ్రంట్, రియర్ కెమెరాలో మీరు ఫుల్ హెచ్‌డీ 30p వరకు షూట్ చేయొచ్చు. ఇక్కడ మీరు 720, 1080p రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా మీరు హెచ్‌ఈవీసీ అంటే H.265 కోడెక్‌లో కూడా రికార్డ్ చేయొచ్చు. మీ ఇష్టం చాయిస్ H.264, 265 రెండు ఆప్షన్స్ ఉన్నాయి. 265 పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే తక్కువ స్పేస్‌లో మీకు ఎక్కువ క్వాలిటీ వీడియో ఉంటుంది. ఇంకా షట్టర్ ల్యాగ్ అలాంటివి కూడా ఏం లేదు. ఓవరాల్‌గా నాకు మొబైల్ ఫోన్ నచ్చింది. ఒక డైలీ యూసేజ్‌కి నార్మల్ అంటే గేమింగ్‌కి అట్లా కాకుండా, గేమింగ్ కూడా అంటే మీరు మీడియం సెట్టింగ్స్ పెట్టుకొని ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఆడొచ్చు. నేను చెక్ చేశాను. కాకపోతే ఏంటంటే ప్రొఫెషనల్ గేమింగ్ కోసం కాకుండా ఒక నార్మల్ యూజర్‌కి బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను డిస్‌ప్లే క్వాలిటీ ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్‌ది సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో ఇప్పుడు నెక్స్ట్ క్లిప్‌లో నాదే ఏదన్నా వీడియో ప్లే చేసి మీకు చూపిస్తాను. మీకెట్లా అనిపించిందో అది చూసినాక మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో సూపర్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే నేను కంప్లీట్లీ ఒక కొత్త పీసీ బిల్డ్ చేస్తున్నానని చెప్పాను కదా. దానికోసం మొత్తం నా పాత మానిటర్ అవన్నీ రీప్లేస్ చేసి కొత్తవి తెప్పించుకున్నాను. యాక్చువల్గా ఈ పాత మానిటర్ నాది మీకు తెలిసే ఉంటుంది. ఇలా బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను అన్బాక్స్ చేశాను. ఇది వీడియో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎల్జీది 4K మానిటర్. నేనంటే ఐపీఎస్ ప్యానెల్ ఉండాలి, వీడియో ఎడిటింగ్కి ఇంకా ఫోటో ఎడిటింగ్కి బాగుండాలని అప్పట్లో ఇది పర్చేస్ చేశాను. టఫ్ గేమింగ్ అని రాసేసి మీకు ఎన్విడియా జీ సింక్ అని రాసింది. ఇది ఇప్పుడు దీనికి ఫిక్స్ చేసి వరకు ఇంకా ఇదే
నేను కంటిన్యూ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఎట్లా అనిపించింది మీకు మొత్తం ఈ సెటప్? మానిటర్స్ అయితే చాలా నచ్చినాయి నాకు ఏసూస్. చూసారు కదా డిస్‌ప్లే ఇంకా స్పీకర్ క్వాలిటీ. నాకు డిస్‌ప్లే చాలా నచ్చింది. ఇంకా దాని స్టైల్, లుక్స్, డిజైనింగ్ అయితే ఇంకా అల్టిమేట్ అని చెప్పొచ్చు. స్టైలిష్ ఉంది. అంటే మీరు ఎక్కడ తీసుకెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు అడిగేలాగా ఉంది అది ఏం ఫోన్ అని చెప్పేసి. అండర్ మీకు 20,000లో మోస్ట్ స్టైలిష్ మొబైల్ కావాలి మీకు నార్మల్ యూసేజ్ కోసం, అంటే గేమింగ్ కాకుండా నార్మల్ యూసేజ్ కోసం అంటే బ్లైండ్‌లీ తీసుకోవచ్చు. ఎందుకంటే కెమెరా కూడా ఓకేనే ఉంది. లాస్ట్‌లో నేను కొన్ని శాంపిల్స్ పెట్టాను. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంది. మీకు 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. డైలీ సింపుల్ యూజర్‌కైతే అల్టిమేట్ మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు. ఫుల్ స్టైలిష్ మొబైల్ ఫోన్. అయితే మీకెట్లా అనిపించింది ఈ స్మార్ట్ ఫోన్ ఒప్పో F17? మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా కొన్ని రోజులు వాడిన తర్వాత నేనైతే ఫుల్ రివ్యూ పెడతాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.